దేవుడు చెప్తున్నటువంటి ఈనాటి కాల సత్యం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విధేయత చూపించి ఆయన మాటలు అనుసరిస్తే వారికి తప్పకుండా మేలు కలుగుతుంది. ఆయన మాటలను విస్మరించి ఆయన మార్గాన్ని విస్మరిస్తే తప్పకుండా దేవుని పట్ల శిక్ష కలుగుతుంది. ఈ సత్యాన్ని మనందరము కూడా గుండెల్లో స్థాపించుకోవాలి. ఇక దీనిలో ఏ మాటలు, కలుపులు, తీసివేతలు ఏమీ లేవు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాట అనుసరించే వానికి ఖచ్చితం. ఎందుకంటే ఆయన పెట్టేశాడు క్రమం, సృష్టిలో పెట్టిన క్రమము. నువ్వు ఉదయాన్నే లేస్తే సూర్యుడు వచ్చేస్తాడు, రాత్రి అయితే నీకు చంద్రుడు వచ్చేస్తాడు. అది క్రమం. అది నీ జీవితంలో దేవుని వాక్యమునకు లోబడితే ఆ వాక్యానుసారముగా దేవుడిచ్చిన ఆ వాగ్దానం ద్వారా కలిగే ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఆ వాక్యమునకు అవిధేయత చూపిస్తే దాని మూలంగా కలిగే శిక్ష కూడా నువ్వు తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఆయన చూడలేదులే, క్షమించేస్తారులే, ప్రేమ కలిగిన వాళ్ళే అనుకుని చాటు మాటున చేస్తున్నటువంటి ప్రతి పాపం ఉందే, ఆ పాపమునకు దేవుడు ఇంకా శిక్ష ఇవ్వలేదు, నాకు ఆయన మర్చిపోయి ఉంటాడులే అనుకుంటారు చాలామంది. నీవు మారేదాకా నీ జీవితమును దేవుని బిడ్డలారా కొద్ది కాలము కరుణతో ఆయన శిక్షించకుండా ముందుకు నడిపిస్తా ఉన్నాడని చెప్పి ఆయన ప్రేమ లోకు తీసుకొని నువ్వు ముందుకు సాగిపోతే గనుక ఎన్నిసార్లు గద్దించినా లోబడని వానికి అకస్మాత్తుగా శిక్షించబడే కాలం అనేది రాబోతుంది. దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి ఆశీర్వాదము పోలేదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తిరస్కరించి బతుకుతున్న వారికి వారు చేసుకుంటున్నటువంటి కీడు కూడా వారి మీద నుంచి పోలేదు. అయితే కొద్ది కాలము దేవుని నమ్మునోడికి ఆలస్యం జరుగుతుంది, దేవుణ్ణి విరోధంగా జీవించే వాడికి కూడా ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే చివరికి ఆయన ప్రేమ ఏంటో మనకు చూపించాలని తపన పడుతున్నాడు. ఆ ప్రేమకు లోబడి మన మార్గమును విస్మరించి దైవ మార్గంలోనికి మనం